ఈ రక్షణ సువార్త మారు మనసు సభల్లో పరిశుద్ధాత్మ దేవుడు విజయవాడ పట్టణము నుండి ఎందుకు దేవుడు ఈ కోనం గ్రామానికి దేవుడు మమ్మల్ని నడిపించాడు, నడిపించవలసిన అవసరమేముంది, ఎందుకు దేవుడు విజయవాడ పట్టణము నుండి ఇక్కడికి దేవుడు మమ్మల్ని ఎందుకు తీసుకురావాలి, అవసరమేముంది, అంత అవసరమేముంది అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ రోజు ఈ వాక్యం వింటున్న మీ మనస్సును దేవుడు తెరవబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుడు మమ్మల్ని విజయవాడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చాడో మీకు ఈ మొట్టమొదటి రాత్రి ఈ సభలో వర్తమానము ద్వారా దేవుడు తెలియజేయబోతున్నాడు. ప్రైజ్ లార్డ్ చెప్పండి, ప్రైజ్ లార్డ్ చెప్పండి, ప్రైజ్ లార్డ్ చెప్పండి. అయ్యా మేము తినొచ్చామయ్యా అన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ఇంకెందుకు అరవకుండా రోడ్ల మీద అరుతావుగా గయ్యా గయ్యామని దేవునికి స్తోత్రం చెప్పాలి. సార్ చేతులు ఎత్తి మంచిది మంచిది మంచిది, ప్రభుకి మంచిగా మీ స్తోత్రములు చెల్లించారు. దేవుడు మమ్మల్ని ఎందుకు విజయవాడ నుంచి ఈ ప్రాంతానికి, ఈ కోనం ప్రాంతానికి ప్రభు తీసుకొచ్చారు అనేది ఈ రాత్రి ఉపదేశాన్ని, ఈ సందేశాన్ని వింటే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక పిల్లలు ఎటు తిరగొద్దు, మనసు పెట్టి వినండి. 20 నిమిషాలు మాత్రమే నేను ప్రసంగాన్ని చెప్తాను. మనసు పెట్టి వినండి, అటు ఇటు లేగొద్దు, అటు ఇటు తిరగొద్దు. పిల్లలు మీ కంట్రోల్లో ఉంచండి. చెప్పుచున్న మాట మీద మీరు దృష్టి ఉంచండి. ఈ రాత్రి దేవుడు మీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు గాక, శుభప్రదంగా మార్చబోతున్నాడు గాక, దివ్యప్రదంగా మార్చబోతున్నాడు గాక, మహిమ కర్మగా దేవుడు మార్చబోతున్నాడు గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచిది ప్రీత విచ్ఛిన్నమా. ప్రభు వాక్యాన్ని ఆలస్యం చేయకుండా, ప్రభు వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఈ రాత్రి మనం వినవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. నేను ప్రభుని అడిగాను, ప్రభా ఈ రక్షణ సువార్త మారు మనసు సభల్లో ఈ మొట్టమొదటి రాత్రి నీ బిడ్డలకి ఏ వర్తమానాన్ని అందించమంటావు అని ప్రభు నేను అడిగినప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన వాక్య ధ్యానం మార్కు సువార్త 8వ అధ్యాయం 22 నుంచి 26 వచనాలు, 22 నుంచి 26 వచనాలు సహోదరి చదువుతారు. చాలా జాగ్రత్తగా బైబిల్ తీసి చూడండి. మార్కు సువార్త 8వ అధ్యాయము 22వ వచనం నుండి 26 వచనం వరకు. అంతలో వారు బెత్సైదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాణ్ణి తోడుకొని వచ్చి వానిని ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి. ఆయన ఆ గుడ్డివాణ్ణి చేయి పట్టుకుని ఊరి వెలుపలకు తోడుకుని పోయి వాని కన్నుల మీద ఉమ్ము వేసి వాని మీద చేతులుంచి నీకేమైనను కనబడుతుందా అని వాడిని అడుగగా వాడు కన్నులెత్తి మనుష్యులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా వారు తేరి చూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను. అప్పుడు యేసు నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వానిని పంపివేసిన. చేతులెత్తి ప్రభుకి స్తోత్రం చెప్పండి. వినండి ప్రియ దేవి జనమా, ఒక గుప్తమైన వర్తమానం, నీ భవిష్యత్తుని, నీ జీవితాన్ని మార్చే వర్తమానాన్ని దేవుడి రాత్రి నీకు ఉపదేశ రూపంలో అందిస్తున్నాడు. అయితే ఒక ఊరి ప్రజలు
ఒక పట్టణపు ప్రజలట ఒక గుడ్డివాడిని యేసయ్య దగ్గరికి తెచ్చాడంట. ఇంతకీ అది ఏ పట్టణం అంటే బెత్సయిదా. దేవునికి స్తోత్రం చెప్పండి. బెత్సయిదా, బెత్సయిదా అనే పట్టణపు వారు ఒక గుడ్డివాడిని పట్టుకొని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చారు. యేసయ్యా, ఈ గుడ్డోడిని మీరు స్వస్థపరచండి అయ్యా అని యేసయ్య దగ్గరికి. బెత్సయిదా, బెత్సయిదా మర్చిపోవద్దు. ఈ ఊరు పేరు మాత్రం మీరు మర్చిపోయారా? వాక్యం మీకు అర్థమవుతుంది. ఈ రోజు వాక్యం అంతా బెత్సయిదా అనే పట్టణంలోనే ఉంది. ఈ రోజు వాక్యం అంతా బెత్సయిదా అనే ప్రాంతం మీదే నడవబోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు ఎక్కడి ప్రజలండి? బెత్సయిదా ప్రజలు. బెత్సయిదా గ్రామానికి, బెత్సయిదా పట్టణానికి చెందినవారు ఒక గుడ్డివాడిని తీసుకొచ్చారు. ఏ ఊరోళ్ళు? బెత్సయిదా. దేవునికి స్తోత్రం చెప్పండి. బెత్సయిదా వారు ఒక గుడ్డివాడిని తీసుకొచ్చారు ప్రభు దగ్గరికి. అయ్యా, ఈ గుడ్డోడిని మీరు స్వస్థపరచండి, ఈ గుడ్డోడిని మీరు స్వస్థపరచండి అని ప్రభుకి ఆ గుడ్డోడిని అప్పచెప్పారు. అయితే ప్రభు ఏం చేశాడు? 23వ వచనంలో ఆయన ఆ గుడ్డివాణ్ణి చేపట్టుకుని ఊరి వెలుపలకు తోడుకుని పోయి వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి నీకేమైనను కనబడుతుందా అని వాడిని అడిగాడు. వినండి, బెత్సయిదా ప్రజలు గుడ్డోడిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ఎందుకు? స్వస్థపరచ. అయ్యా, వీడు గుడ్డోడు అయిపోయాడయ్యా, వీడిని స్వస్థపరచండి, వీడు గుడ్డోడు, వీడిని స్వస్థపరచండి అని బెత్సయిదా ప్రజలు యేసు ప్రభు దగ్గర గుడ్డోడిని తెచ్చారు. అయితే యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? స్వస్థపరచకుండా ఆ గుడ్డోడు చేయబట్టుకుని ఆ బెత్సయిదా ఊరిలో నుంచి వెలుపులకు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ బెత్సయిదా ఊరిలో నుంచి వెలుపులకు వచ్చేసాడు. ఆ బెత్సయిదా ఊర్లో నుంచి ఆ గుడ్డోడిని చేయబట్టుకొని వెలుపలకు తీసుకొచ్చాడు. ఆ బెత్సయిదా ప్రజలందరూ అవాక్కైపోయి చూస్తున్నారు. ఇదేంటి యేసు ప్రభు దగ్గరికి గుడ్డోడిని స్వస్థపరచమని పంపిస్తే మా కళ్ళ ముందే లాక్కుపోతాడు ఆయన అని ఒక ఆశ్చర్యం కలిగించేటువంటి ఆలోచనతో చూస్తున్నారు. ప్రియదేవిజనం, ఆశ్చర్యం పుడుతుంది. ఇదేంట్రా బాబు, స్వస్థపరచమని గుడ్డోడిని తెస్తే లాక్కుపోతాడేంటి మా పట్టణంలో నుంచి, మా ఊర్లో నుంచి, మా ప్రాంతంలో నుంచి? అయితే దేవుడు బెత్సయిదాల నుంచి బయటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. బెత్సయిదాలో కార్యం చేయలేదు, బెత్సయిదాలో అద్భుతం చేయలేదు, బెత్సయిదాలో వాడి కన్నులను ముట్టడానికి దేవుడు ఇంట్రెస్ట్ చూపించలేదు. బెత్సయిదాలో నుంచి ఆ గుడ్డివాడిని చేపట్టుకుని బయటికి తీసుకొచ్చేసాడు. ఆ బెత్సయిదా ప్రజలందరూ అలానే చూస్తున్నారు. ఇదేంటి స్వస్థపరచకుండా చేపట్టుకుని బయటకు లాక్కుపోతున్నాడు అన్నట్లుగా చూస్తున్నారు. అయితే చెయ్యి పట్టుకుని బయటకు లాక్కుపోయినటువంటి గుడ్డోడి యొక్క కనుల మీద దేవుడు ఉమ్ము వేశాడు. దేవునికి మహిమ కలుగునగా. ఉమ్ము వేసిన తర్వాత ఆ కనుల మీద చేతులుంచిన తర్వాత అంటున్నాడు, నీకేమైనా కనబడుతుందా? హలో, నీకేమైనా కనబడుతుందా బ్రదర్? అడంటాడు, కనబడుతుంది. ఏం కనపడుతుందో చెప్పంటున్నాడు ప్రభు. ఏం కనబడుతుంది? మనుషులు చెట్లులాగా నడుస్తున్నారు. చెట్లులాగా నడుస్తున్నారు అంటున్నాడు. అయితే యేసు ప్రభువు మరలా ఆ గుడ్డివాడి మీద చేపెట్టాడు. ఆ గుడ్డివాడి కళ్ళ మీద చేపెట్టాడు. ఇప్పుడు వాడు తేరి చూశాడు. దేవునికి స్తోత్రం. తేరి చూసి కుదుర్చబడి సమస్తమును తేటగా వాడు చూడసాగెను. అయితే సమస్తమును తేటగా చూడసాగేటువంటి సమయంలో ప్రభు అన్నాడు, నువ్వు బెత్సయిదాకు వెళ్ళొద్దు. మరి ఎక్కడికి వెళ్ళను ప్రభువా? ఎక్కడికి వెళ్ళు? నీ ఇంటికి వెళ్ళు. ఏమంటున్నాడండి గుడ్డోడితో? గుడ్డోడిని స్వస్థపరిచిన తర్వాత గుడ్డోడి కళ్ళ మీద గుమ్ము వేసి చేతులుంచి గుడ్డోడు ఆ చూస్తున్న తర్వాత, వెలుగును చూస్తున్న తర్వాత, ప్రసన్నతను చూస్తున్న తర్వాత, ఆ స్వస్థతను అనుభవించిన తర్వాత అంటున్నాడు, నువ్వు బెత్సయిదాకు వెళ్ళొద్దు, నీ ఇంటికి నువ్వు తిరిగి వెళ్ళు. నేను ఈ గుడ్డోడు గురించి మీకు కొన్ని విషయాలు చెప్తా. ఇది మీరు ఎన్నోసార్లు చదువుంటారు. అయినప్పటికీ కూడా దేవుడి రాత్రి సరికొత్త దర్శనముతో నేను నింపబోతున్నాడు గాక. వినండి, మొట్టమొదటి మాట, బెత్సయిదా వాళ్ళు. ఇప్పుడు నేను నా ఊరి పేరేంటి? బెత్సయిదా. నా ఊరి పేరేంటి? బెత్సయిదా. మీ ఊరి పేరేంటి చెప్పండి? మీ ఊరి పేరు చెప్పండి. అట్ట చూస్తా వింటమ్మా. అంటే ఊరి పేరు తెలియకుండా జీవిస్తున్నావా? అది మరీ దరిద్రువుని.
నీ పేరు నీకు తెలుసా? నా పేరు తెలుసు, నా పేరు మైసమ్మ అండి. ఆ కొంతమంది పేర్లు, వాళ్ళ పేర్లు తెలియదు. నేను ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు అమ్మ నీ పేరు ఏంటంటే నా పేరా నా ఆయనకి వెళ్ళి చూస్తుంది ఒక తింగరామ. కొంతమంది పేర్లు తెలియవు, కొంతమంది ఊర్ల పేర్లు తెలియవు. మీ ఊరి పేరు ఏంటంటే కోనం అని ఒక ఆమె ఉంది అంటే ఒక్కళ్ళే జీవిస్తున్నారు కోనంలో. నా ఊరి పేరు ఏం పేరు? నా ఊరి పేరు వాస్తవంగా విజయవాడే, కానీ మీకు అర్థం అవ్వాలని నా ఊరి పేరు బెత్సైదాగా మార్చుకున్నా. నేను బెత్సైదా వాడిని. అయితే నేనేం చేశాను, ఒక గుడ్డోడిని యేసయ్య దగ్గర తీసుకొచ్చాను. యేసయ్య వీడిని స్వస్థపరచండి అని. యేసయ్య ఏం చేశాడు, బెత్సైదా అంటే నా ఊర్లో వాడిని స్వస్థపరచకుండా, నా గ్రామంలో వాడిని స్వస్థపరచకుండా, ఈ కోణంలో ఈ కోణం అనే గ్రామంలో, ఈ కోణం అనే ప్రాంతంలో ఆ గుడ్డి వాడిని స్వస్థపరచకుండా కోణం అనే గ్రామం నుండి దేవుడు వెలుపలికి తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. బయటికి తీసుకెళ్లిపోయాడు. ఈ కోణం ప్రజలందరూ ఎంతగా చూస్తున్నారు, ఇదేంట్రా యేసు ప్రభు గుడ్డోడిని స్వస్థపరచమంటే మా ఊర్లో నుంచి లాక్కుపోతాడు. ఉండు, నీకు అర్థమైంది, ఉండు. బెత్సైదా వాళ్ళు ఒక గుడ్డి వాడిని తీసుకొచ్చారు ప్రభు దగ్గరికి. కానీ ప్రభువు బెత్సైదాలో గుడ్డిని బయటికి తీసుకెళ్లాడు. దేవునికి స్తోత్రం. బయటికి తీసుకువెళ్ళి వాడి కనుల మీద ఏమేశాడు, ఉమ్ము వేశాడు. ఉమ్ము వేసి వాని కనుల మీద చేతులుంచాడు. చేతులుంచగా నీకేమైనా కనపడుతుందా అని అడిగాడు. ఏమన్నాడు, కనబడుతున్నారయ్యా, కనబడుతున్నాడు. వాడు కనులెత్తి 24వ వచనం, మనుషులు నాకు కనబడుతున్నారు కానీ వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు అయ్యా మనుషులు కనపడుతున్నారయ్యా కానీ వాళ్ళు చెట్ల వలె నడుస్తున్నారు. వినండి, ఇక్కడ ఈ మాటకు అర్థం ఏంటంటే వీడు పుట్టుక నుంచి గుడ్డోడు కాదు. మీరు తెలుసుకోవాల్సిన మాట, ఈడు పుట్టుక నుంచి గుడ్డోడు కాదు. వీడు అంటాడు కళ్ళు కొద్దిగా తెరవబడిన తర్వాత అంటాడు, అయ్యా నాకు మనుషులు కనపడుతున్నారు. వాడు పుట్టు గుడ్డోడు కాదు కాబట్టి వాడు సగంలో గుడ్డోడైపోయాడు. తల్లి గర్భంలో బయటకు వచ్చినప్పుడు గుడ్డోడు కాదాడు. వాడు పుట్టు గుడ్డోడు కాదు. వాడు పుట్టు గుడ్డోడైతే మనుషులు ఎలా ఉంటారని ఆడికి ఎలా తెలుసు, చెట్లు ఎలా ఉంటాయని ఆడికి ఎలా తెలుసు అండి? ఆలోచించండి. వాడు పుట్టి గుడ్డివాడు కాదు, వాడు సగములో గుడ్డివాడుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పు. ఆడంటాడు యేసు ప్రభు వారు ఉమ్మేసి చేతులుంచి ప్రార్థన చేస్తే ఏం కనపడుతుంది అని అడుగుతాడు. అంటాడు నాకు మనుషులు కనపడుతున్నారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే దైవజనమా చాలా జాగ్రత్తగా వినండి. ప్రభు వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనసు పెట్టి విందాం దేవుని యొక్క వాక్యాన్ని. అయితే ఆ గ్రుడ్డివాడి మీద ఉమ్ము వేసి ఆ గ్రుడ్డివాడి కన్నులని చేతులుంచి ప్రభు ఇప్పుడు నీకేం కనపడుతుందంటాడు. అంటాడు నాకు మనుషులు కనపడుతున్నారయ్యా, వారు కానీ చెట్ల వలె నడుస్తున్నట్లుగా నాకు కనబడుతున్నారని చెప్పాడు. అంటే వాడు పుట్టుక నుంచి గుడ్డోడు కాదండి. వాడు పుట్టుక నుంచి గుడ్డోడు అయితే మనుషులు ఎలా ఉంటారని ఆడికేం తెలుసు, చెట్లు ఎలా ఉంటాయని ఆడికేం తెలుసు. ఈ మాటలో మనకు అర్థం కావాలి, వాడు పుట్టుక నుంచి గుడ్డోడు కాదు, వాడు సగంలో గుడ్డోడుగా మారిపోయాడు. కానీ వాడు పుట్టు గుడ్డోడు కాదని ఈ వచ్చినంత మనకి అర్థమవుతుంది. ఇంకొక మాట చూడండి, యేసు ప్రభు వారు వాడిని స్వస్థపరిచిన తర్వాత ఏమంటున్నాడు? 26వ వచనం, అప్పుడు యేసు నీవు ఊరిలోకి వెళ్ళొద్దు. ఏమంటున్నాడు? ఊరిలోకి వెళ్ళొద్దు. ఏ ఊర్లోకి వెళ్ళొద్దు అంటున్నాడు? బెత్సైదాలోకి వెళ్ళొద్దు. అదేంటి? గుడ్డోడు ఊరు బెత్సైదా కాదా? ఆడు ఊరు. అది బెత్సైదాలో ఏమన్నాడుగా? బెత్సైదా ప్రజలు గుడ్డోని తీసుకొచ్చారుగా స్వస్థపరచమని. అంటున్నాడు ఊర్లోకి వెళ్ళొద్దు, నీ ఇంటికి తిరిగి వెళ్ళు అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. అంటే బెత్సైదా అనేది వాడు ఊరు కాదండి. ఒక మాటలో చెప్పాలంటే వాడు ఊరు బెత్సైదా కాదు.
వాడు ఊరు ఇంకోటి ఉంది. యాక్చువల్ గా జయరాజు అనేటువంటి నేను, నా ఊరు బెత్సైదా కాదు, నా ఊరు విజయవాడ. కానీ నేను బెత్సైదాలో ఉంటున్నా. ఈ గుడ్డోడు ఊరు కూడా బెత్సైదా కాదు, కానీ బెత్సైదాలో ఉంటున్నాడు. వీడు ఊరు బెత్సైదా కాదు, వీడు పుట్టుక నుంచి కూడా గుడ్డివాడు కాలేదు. వీడు మధ్యలో కూడా గుడ్డోడుగా మార్చబడ్డాడు. వీడి కళ్ళు ఎక్కడో పోయి మధ్యలో, వీడు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు వీడు గుడ్డోడు కాదు, వీడి కళ్ళు ఎక్కడో మధ్యలో పోయి. అంతేకాదండి, వీడి ఊరి కూడా బెత్సైదా కాదు. దేవునికి స్తోత్రం. ప్రభు అంటాడు, రే నువ్వు స్వస్థపడ్డావు కదా, ఊరిలోనికి వెళ్లకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నీ ఇంటికెళ్ళు. ఏమంటున్నాడు? నీ ఇంటికెళ్ళు అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ రోజున నా వైపు చూస్తూ ఈ మాట వినండి. యేసయ్య బెత్సైదాలో నుండి ఆ గుడ్డివాడిని బయటికి తీసుకొచ్చాడు. వాని కన్నుల మీద ఉమ్మివేసి వాని మీద చేతులుంచి, నీకేమైనా కనబడుతుందా అంటే, అయ్యా నాకు కనబడుతుంది, మనుషులు కనపడుతున్నారు, వారు చెట్ల వలె ఉన్నారు, వారు నడుచుచున్నారని చెప్తున్నాడు. అంటే వాడు పుట్టుక నుంచి గుడ్డోడు కాదు. ఇంకొక మాట, వాడిని యేసు ఊరిలోనికి వెళ్ళొద్దు అంటున్నాడంటే ఆ ఊరు కూడా గుడ్డోడిది కాదు. నీ ఇంటికి వెళ్ళమంటాడు. వాడి ఇల్లు ఇంకోటి. వినండి, బెత్సైదా వాడి ఊరు కాదు, వాడి ఇల్లు అక్కడ లేదు. మరి ఎట్లా బెత్సైదాలోకి వెళ్ళాడు? వినండి, మంచి మ్యాటర్ లోకి వచ్చేసాం. గుడ్డోడు ఊరు బెత్సైదా కాదు. గుడ్డోడు పుట్టుక నుండి, గుడ్డితనం పుట్టుక నుండి వాడికి లేదు. మధ్యలో గుడ్డోడుగా మారిపోయాడు. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు వాడు మంచి కళ్ళతో అన్ని చూసేటట్లుగానే ఉన్నాడు. వాడు మధ్యలో గుడ్డోడుగా మార్చబడ్డాడు. అసలు వాడి ఊరు బెత్సైదానే కాదు, వాడి ఇల్లు బెత్సైదాలో లేదు. మరి ఎందుకు బెత్సైదాలో ఉంటున్నాడు? వాడి ఇల్లు వేరే కదా, వాడి ఊరు వేరే కదా, వాడి ఇల్లు వేరే ఊరు కదా, వీడెందుకు బెత్సైదాలో ఉంటున్నాడు? వీడికి పుట్టుక నుంచి కళ్ళున్నాయి కదా, ఎట్లా పోయినాయి వీడి కళ్ళు? వీడు ఎలా గుడ్డివాడుగా మార్చబడ్డాడు? అసలు ఏంటండి గందరగోళంగా ఉంది ఈ మాటలు. గందరగోళంగా ఉంది. ఊర్లోకి వెళ్ళొద్దురా, నీ ఇంటికి వెళ్ళంటాడు. ఈ గుడ్డోడు వచ్చింది బెత్సైదాలో నుండి. మరి గుడ్డోడు వెళ్ళవలసింది బెత్సైదాకి వెళ్ళాలి, కానీ దేవుడు బెత్సైదాకి వెళ్ళొద్దు, నీ ఊర్లోకి వెళ్ళొద్దు, ఆ ఊర్లోకి వెళ్ళొద్దు, నీ ఇంటికి వెళ్ళంటున్నాడు. అంటే వీడి విల్లు ఏదో ఉంది, వీడి ఊరు ఏదో ఉంది, కానీ వీడు బెత్సైదాలోకి వచ్చేసాడు. బెత్సైదాలో నివసిస్తున్నాడు. బెత్సైదా అంటే అర్థం ఏంటంటే, వలల ఇల్లు అని అర్థం. ఏంటిదండి అది? వలల ఇల్లు. బెత్సైదా అంటే అర్థం ఏంటంటే వలల ఇల్లు. ఏం చేస్తుంది ఆ వల? ఏం చేస్తుంది చూడండి, వాక్యం చూడండి. హబక్కూకు గ్రంథం చూడండి ఒకసారి. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనాన్ని చూడండి. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి తిమ్మరించుచుండవలెనా. నా వైపు చూడండి. అపవాది వాడి చేతిలో వల ఉందంట. వాడు ఆ వలను తిమ్మరిస్తున్నాడంట. బెత్సైదా అంటే అర్థం ఏంటి? వలల ఇల్లు. ఎవడు వల వేస్తాడు? అపవాదిగాడు వలను మన మీద ఎలా వేస్తున్నాడు? తిమ్మరిస్తున్నాడు. హలో, ఆ గుడ్డోడు ఊరు బెత్సైదా కాదు, కానీ బెత్సైదాలో ఉన్నాడు. అంటే బెత్సైదా అనే వలల ఇల్లు వీడిని తిమ్మరించి బెత్సైదాలో ఉండేటట్లుగా వీడిని చేసేసింది. ఈ బెత్సైదా అనే వలలో ఈ గుడ్డోడు అంటే ఫస్ట్ నుంచి గుడ్డోడు కాదు, ఈ మంచోడు, ఈ కళ్ళున్నోడు చిక్కిపోయాడు. బెత్సైదా అనే వలల ఇల్లులో వీడు చిక్కిపోయాడు. బెత్సైదా అనేటువంటి వలలు వీడి మీదకి దిమ్మరించి వీడిని పట్టుకున్నాయి. అందుకే వీడు బెత్సైదాలో నివసించాల్సి వచ్చింది. అసలు వీడు ప్రాపర్ బెత్సైదా కాదు, వీడి ఇల్లు బెత్సైదా కాదు, వీడి యొక్క చుట్టాలు బెత్సైదాలో లేరు. మరి ఎందుకు బెత్సైదాలో ఉంటున్నాడయ్యా అంటే అర్థం ఏంటంటే, వాడిని బెత్సైదా వల వేసి లాక్కుంది. వినండి, వల వేసి లాక్కుంది. ప్రియ దైవజనమా,
చాలా మంది రాత్రి బెత్సైదాలో నివసిస్తున్నారు. అమ్మా, ఎందుకు ఇలా నివసిస్తున్నావు? ఎందుకు బెత్సైదాలో నివసిస్తున్నావు? నువ్వు కోణంలో కాదా నివసించేది? నువ్వు కోణం ప్రాంతంలో కాదా నివసించేది? నువ్వెందుకు బెత్సైదాలో నివసిస్తున్నావు అంటే నువ్వు అంటావు, ఏవోనయ్య గారు ఆ బెత్సైదాని వదిలి రాలేపోతున్నానయ్య గారు, ఆ బెత్సైదాని విడిచిపెట్టి రాలేపోతున్నానయ్య గారు. ఏంటిది బెత్సైదా? ఏంటిది బెత్సైదా? ఏంటిది బెత్సైదా? వలల ఇల్లు. ఏంటో అయ్య గారు ఆ బెత్సైదా నుంచి బయటికి రాలేపోతున్నా. బెత్సైదా అంటే నువ్వు ఎన్ని రకాలుగా అనువాదించుకోవచ్చో తెలుసా? నువ్వే పాపములో చిక్కబడ్డావో అదే ఒక బెత్సైదా ప్రియ దైవజనమా. నువ్వే అక్రమములో చిక్కబడ్డావో అదే ఒక బెత్సైదా ప్రియ దైవజనమా. నువ్వు దేంట్లో చిక్కబడ్డావు? అది ఒక బెత్సైదా. అది ఒక బెత్సైదా. నువ్వు మొబైల్ ఫోన్ లో చిక్కబడితే అది ఒక బెత్సైదా. అది ఒక బెత్సైదా. టీవీ షోస్ లో నువ్వు చిక్కబడితే అది ఒక బెత్సైదా. అక్రమములను చిక్కబడితే అది ఒక బెత్సైదా. పాపములను చిక్కబడితే అది ఒక బెత్సైదా. వ్యభిచారములను చిక్కబడితే అది ఒక బెత్సైదా. దాంట్లో ఉండవలసిన అవసరం ఏముంది? నీ ఇల్లు ఎక్కడ? నీ ఊరెక్కడ? నువ్వు నివసించాలి ఎక్కడ? ఎందుకు దాంట్లో నివసిస్తున్నావంటే మీరు చెప్తారు, రావాలనుకుంటున్నాను కానీ రాలేకపోతున్నానయ్య గారు, వదిలిపెట్టాలనుకుంటున్నాను, విడిచిపెట్టాలనుకుంటున్నాను, అక్రమాన్ని వదిలిపెట్టాలనుకుంటున్నాను, ఆ జూదాన్ని వదిలిపెట్టాలనుకుంటున్నాను, ఆ వ్యసనాలు వదిలిపెట్టాలనుకుంటున్నాను, నా పిల్లల కోసమన్నా వదిలిపెడదాం అనుకుంటున్నాను, నా భార్య కోసమన్నా వదిలిపెడదాం అనుకుంటున్నాను, వాక్యం విందామనుకుంటున్నాను, సంఘానికి వెళ్దాం అనుకుంటున్నాను, అదిగో నా ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను, నా పరదేశికి వెళ్దాం అనుకుంటున్నాను, నా ప్రభు వద్దకు రావాలనుకుంటున్నాను, నా ఇల్లుకి నేను రావాలనుకుంటున్నాను, కానీ నేను రాలేకపోతున్నాను. బెత్సైదా ఏది? నీకు బెత్సైదా. నువ్వు బెత్సైదాలో ఉన్నావు. ఏదో ఒక పాపం అనే బెత్సైదాలో, ఏదో ఒక అక్రమం అనే బెత్సైదాలో, ఏదో ఒక లోకం అనే బెత్సైదాలో, ఏదో ఒక స్నేహం అనే బెత్సైదాలో, ఏదో ఒక చాటింగ్ అనే బెత్సైదాలో, ఏదో ఒక కాంటాక్ట్ అనే బెత్సైదాలో, ఏదో ఒక ఫోన్ అనే బెత్సైదాలో, ఇక విపరీతముగా విచ్చలవిడిగా బెత్సైదాలో బ్రతుకుతున్నావు. ఆలోచించు. నువ్వు లేవా బెత్సైదాలో? ఆ గుడ్డోడు అక్కడే ఉన్నాడా? బెత్సైదా వలల ఇల్లు. అది ఎవడనైనా ఈజీగా వల దింబరించి రాకోగలదు. బెత్సైదా వలేస్తుందండి, చిక్కించుకుంటది. వ్యసనము వలేస్తుంది, పాపము వలేస్తుంది, మోహపు చూపు వలేస్తుంది, వక్ర చూపు వలేస్తుందండి. వల వేసి మరీ చిక్కించుకుంటుందండి బెత్సైదా. ఎంతమంది లేరండి బెత్సైదాలో ఈ రాత్రి? ఎంతమంది ఉన్నారండి బెత్సైదాలో ఈ రాత్రి? ఎవరెవరు లేరో చెప్పండి. బెత్సైదాలు అంటే ఎవరు చేయొద్దు. అందరూ బెత్సైదాలో ఉన్నవారు, అందరూ అక్రమములో ఉన్నవారు, అందరూ పాపములో ఉన్నవారు, అందరూ చూడములో ఉన్నవారు, అందరూ వ్యసనములో ఉన్నవారు, అందరూ చెడుతనములో ఉన్నవారు, అందరూ చెడును ఆశ్రయించువారు, చెడు మార్గములను త్రొక్కువారు, చెడు వైపు నడిచేవారు, చెడును కోరుకునేవారు, చెడును అవలంబించేవారు. హలో, నీ ఇంట్లో ఒక బెత్సైదా ఉంది. చెప్పనా? ఏంటో చెప్పనా? బెత్సైదా ఒక టీవీ పెట్టుకున్నావు, అదే బెత్సైదా సైతాన్. అది ఒక బెత్సైదా. ఆవో మురిసిపోతున్నావు, ఎంజాయ్మెంట్లు చేస్తున్నావు, ఏదో నీకు అది ఒక సంతోషాన్ని, ఒక సానుభూతిని, ఒక ఆనందాన్ని, ఒక అప్యూర్మెంట్ని కలగజేస్తుంది ఆ టీవీ. అదొక బెత్సైదా. నీకు తెలియకుండానే ఆ బెత్సైదాలో నివసిస్తున్నావు. నీకు తెలియకుండానే ఆ ఫోన్ అనే బెత్సైదాలో నువ్వు నివసిస్తున్నావు. ఈడును కూడా వాడి ఊరు కాని బెత్సైదాలో ఎందుకు వాడు నివసిస్తున్నాడు అయ్య గారు? వాడి ఇల్లు అక్కడ లేదుగా ఎందుకు వాడు అంటున్నాడంటే, నీకులాగా వాడిని బెత్సైదా వలలు వేసి తిమ్మరించి వాడిని పట్టుకోండి. వినండి, వాడి జీవితం అంతా బెత్సైదాలోనే గడిపాడు. బెత్సైదా అంటే అర్థం ఏంటంటే వలల ఇల్లు. వలల ఇల్లు అంటే అర్థం ఏంటంటే అక్కడ దొరకందంటే ఏది ఉండదు. బెత్సైదాలో వ్యాపారాలు ఫుల్లుగా జరుగుతాయి. ఫుల్లుగా మోహపు చూపు విచ్చలవిడిగా ఉంటది బెత్సైదాలో. అక్రమాలు విచ్చలవిడిగా జరుగుతాయి బెత్సైదాలో. నీకు తినాల్సిన కూర, తినగలిగిన తిండి
వ్యామోహాలు, కోరికలు, ఈ లోక ఆచారాలు, పద్ధతులు ఇవన్నీ బెత్సయిదాలో ఉన్నాయి. అవన్నీ అనుభవిస్తూనే ఉన్నాడు. బెత్సయిదాలో చిక్కుకున్నాడు. వాడు వలలేని ఇంటిలోకి బెత్సయిదా వాడిని లాక్కుందంటే వాడు పుట్టుక నుంచి గుడ్డువాడు కాదు. ఎప్పుడైతే బెత్సయిదా వాడిని వలలు వేసి గుర్రులు వేసి వాడిని చిక్కించుకొని వాడిని కబ్జా చేసిందో ఆ బెత్సయిదా వాడిని గుడ్డోడిని చేసేసింది. ప్రియ దైవజనమా, వాడు గుడ్డోడైపోయాడు. ప్రభు వాడి కనుల మీద ఉమ్మి వేసి వాడి కనుల మీద చేతుల నుంచి నీకేమైనా కనబడుతుందంటే వాడు అంటున్నాడు, అయ్యా నాకు మనుషులు కనపడుతున్నారు. అంటే ఒరే గుడ్డోడా, నీకు మనుషులు ఎలా ఉంటారు నీకు ఇదివరకు నీకు తెలుసు, చెట్లు ఎలా ఉంటాయి నీకు ఇదివరకు నీకు తెలుసు, మరి ఎందుకు ఇప్పుడు నువ్వు గుడ్డోడు అయిపోయావంటే, అయ్యా ఈ బెత్సయిదా నన్ను గుడ్డోడిని చేసి నువ్వేదో అనుకుంటున్నావు. నువ్వే బెత్సయిదాలో ఉన్నావో, ఏ పాపములో ఉన్నావో, ఏ వ్యసనములో ఉన్నావో, ఏ చెడుతనములో ఉన్నావో, ఏ అక్రమములో ఉన్నావో, ఏ వ్యతిరేకతలో ఉన్నావో, ఆ బెత్సయిదా నిన్ను గుడ్డివాడిగా గుడ్డిదానిగా చేసేసింది. ఆల్రెడీ నువ్వు గుడ్డిదాని అయిపోయావు, నువ్వు గుడ్డోడు అయిపోయావు. ఆల్రెడీ గుడ్డోడు అయిపోయావు, నువ్వు గుడ్డోడు అయిపోయావు. బెత్సయిదాలో నువ్వు చిక్కబడ్డావు, బెత్సయిదాలో నువ్వు ఉన్నావు. ఏదో ఒక పాపములో నువ్వు ఉన్నావు బ్రదర్, ఏ సహోదరి, ఏదో దానిలో ఏదో చెడుతనములో నువ్వు ఉన్నావు. దేవునికి ఇష్టము లేని దానిలో నువ్వు ఉన్నావు, దేవునికి నచ్చని దానిలో నువ్వు ఉన్నావు, దేవుడు మెచ్చని దానిలో నువ్వు ఉన్నావు. ఏదో బెత్సయిదాలో నీ ఇల్లు కాని బెత్సయిదాకి వెళ్ళిపోయావు, నీ ఊరు కాని బెత్సయిదాలోకి వెళ్ళిపోయి అక్కడ జీవిస్తున్నావు. నీకు తీవ్రమైన పరిమార్థం ఏంటి? బెత్సయిదానికి ఒక గిఫ్ట్ ఇచ్చింది ఏంటంటే గుడ్డోడిని చేసేసింది. బెత్సయిదాని గుడ్డోడిని చేసేసింది. కళ్ళు కనపడుతున్నాయా నీకు? కళ్ళు కనపడుతున్నాయా నీకు? నేను ఏ గుడ్డితనం గురించి మాట్లాడుతున్నా తెలుసా? ఆధ్యాత్మికమైన గుడ్డితనం నుంచి. అయ్యగారు మా అందరికి కళ్ళున్నాయిగా, మేము చూస్తున్నాంగా, నువ్వు ఎలా ఉన్నావో మేము చెప్పగలం. ఈ కళ్ళు గురించి మాట్లాడట్లేదు, ఆధ్యాత్మికమైన కళ్ళు గురించి మాట్లాడుతున్నాను, ఆత్మీయమైన కళ్ళు గురించి మాట్లాడుతున్నాను. నీకు గుడ్డితనం కలిగిపోయింది, నీవు గుడ్డోడు అయిపోయావు. ఏది మంచో ఏది చెడో తెలియట్లేదు, ఏది మంచో ఏది చెడో తెలియట్లేదు. జ్ఞాపకం చేసుకో, నిన్ను ఈ బెత్సయిదా, నిన్ను ఈ పాపము, నిన్ను ఈ అక్రమము, నిన్ను ఈ చెడుతనము, నిన్ను ఈ దేవునికి ఇష్టపడేటువంటి ఈ విధానము నిన్ను గుడ్డిదాన్ని చేసేసింది సహోదరి, నిన్ను గుడ్డోడిని చేసేసింది సహోదరు. గుడ్డివాడి అయిపోయావు, గుడ్డిదాని అయిపోయావు. ఎందుకు అయిపోయానయ్యా? నేను ఈ రోజున ఆధ్యాత్మికతలో గుడ్డిదాన్ని అయిపోయాను నిజమే అయ్యా, నేను గుడ్డోడిని అయిపోయాను నిజమే. ఎందుకయ్యానంటే బెత్సయిదా నిన్ను గుడ్డోడిని చేసేసింది బ్రదర్, నిన్ను గుడ్డిదాన్ని చేసేసింది సిస్టర్. బెత్సయిదా మామూలుది కాదండి ఆ ప్రాంతం, మామూలుది కాదండి ఆ పట్టణము, మామూలుది కాదండి నువ్వు చేస్తున్న పాపము, మామూలుది కాదండి నువ్వు మాట్లాడుతున్న మాటలు, మామూలుది కాదండి నువ్వు చేస్తున్న అక్రమాలు. అవి నిన్ను గుడ్డితనంలోకి తీసుకొచ్చేసాయి. గుడ్డితనం ఏం చేస్తుందో తెలుసా? గుడ్డితనం ఏం చేస్తుందో తెలుసా? చూడండి, నేను చెప్తాను, ఒక 2 మాటలు చెప్తా చూడండి. గుడ్డితనం ఏం చేస్తుంది అంటే రోమాపత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. గుడ్డితనం ఏం చేస్తుంది? రోమాపత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మరియు వారు దేవునిని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. వినండి ప్రియ దైవజనమా, మరియు వారు దేవునిని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైపోయారు. యేసయ్యకి స్తోత్రం కలుగునుగా. వినండి, 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 వినండి. మంచి మాట దేవుడి నీ కొరకు రాత్రి పలుకుతున్నాడు. నువ్వు గుడ్డిదాని అయిపోయావు సిస్టర్, బ్రదర్, నువ్వు గుడ్డోడు అయిపోయావు. ఎలా చెప్పగలుగుతున్నావయ్యా నువ్వు నేను గుడ్డోడిని? ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా నేను గుడ్డిదాన్ని గుడ్డోడిని అయిపోయానని ఎలా చెప్పగలవంటే నేను చెప్పగలను. నీవు దేవుణ్ణి ఎరిగి కూడా ఆయనను గణపరచట్లేదు. ఆయన మహిమేంటో నీకు తెలుసు, ఆయన ప్రభావం ఏంటో నీకు తెలుసు, ఆయన శక్తి ఏంటో నీకు తెలుసు, ఆయన పునరుద్ధాన మహిమ ఎలా ఉంటుందో తెలుసు, ఆయన కార్యము చేస్తే ఎలా ఉంటుందో తెలుసు, ఆయన నీతో మాట్లాడితే ఎలా ఉంటుందో నీకు తెలుసు, ఆయన నిన్ను స్వస్థపరిచిన విధానం నీకు తెలుసు, నిన్ను కాపాడిన విధానం నీకు తెలుసు, నిన్ను రక్షించిన విధానం నీకు తెలుసు. నీకు ఆకలి వేస్తున్న వేళ 4 మెతుకులు నీ నోటిలో పడేసింది నీకు తెలుసు. అయినప్పటికీ కూడా నువ్వు దేవునిగా ఆరాధిస్తున్నావా? నువ్వు గుడ్డోడువు కాదా?
ఆయన మహిమ తెలిసి, ఆయన ప్రభావము తెలిసి, ఆయన ఔన్నత్యము తెలిసి, ఆయన ప్రభావము తెలిసి, ఆయన ప్రబోధము తెలిసి, ఆయన సార్వభౌమము తెలుసు కూడా నువ్వు ఆయనని గణపరచట్లేదంటే, ఆయనను మహిమపరచట్లేదంటే, ఆయనకు స్తుతిగణ మహిమలు చెల్లించట్లేదంటే ఎంతమంది ఈ రాత్రి గుడ్డివారిగా మారిపోయారో ఒక్కసారి ఆలోచించుకోండి ప్రియ దైవజనమా. దేవుణ్ణి మహిమపరచలేనటువంటి, దేవుణ్ణి కనపరచలేనటువంటి, దేవుణ్ణి స్తుతించలేనటువంటి, దేవునికి చెందవలసిన స్తుతిగణ మహిమలు ఆయనకి చెందించలేకపోతున్నావు. ఆధ్యాత్మికంగా నువ్వు గుడ్డిదానివి కాదా? ఆధ్యాత్మికంగా నువ్వు గుడ్డోడివి కాదా? ఆయన దేవుడని ఎరిగి కూడా, ఆయన స్తుతులు అందుకుంటాడని ఎరిగి కూడా, నీ ద్వారా ఆయనకి మహిమ రావాలని ఎరిగి కూడా, నువ్వు పరిశుద్ధంగా ఉండాలని ఎరిగి కూడా, నువ్వు పరిశుద్ధంగా ఉంటే ఆయనకి ఇష్టమని తెలిసి కూడా, ఆయనకి ఇష్టమైన పనులు నువ్వు చేస్తే పరలోక రాజ్యము ఎంతవన్నా తెలిసి కూడా నువ్వు చేయట్లేదంటే నువ్వు ఆధ్యాత్మికంగా గుడ్డిదానివైపోయావు, గుడ్డోడివైపోయావు. నీకన్నీ తెలుసండి, ఏ వాక్యం తెలియదో చెప్పు. బైబిల్లో పలానా వాక్యం తెలియదు అన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? అన్ని వాక్యాలు తెలుసు. నాకంటే బాగా మీరు చెప్పగలరు, నాకంటే బాగా మీరు ఉపదేశించగలరు, నాకంటే బాగా వాక్యాలు మీరు మాట్లాడగలరు. ఏం తెలియదు? దేవుని గురించి నీకేం తెలియదు? యేసు ప్రభు గురించి మాకు తెలియదండి అన్న వాళ్ళు ఉన్నారా? ఆయన స్వస్థపరచువాడని చెప్తావు, ఆయన బలపరచువాడని చెప్తావు, ఆకలి లేని వేళ ఆకలి తీర్చగలిగిన వాడని చెప్తావు, వస్త్రం లేని వారికి వస్త్రం ఇచ్చేవాడని చెప్తావు, అసలు మన పాపముల కొరకు భూమికి వచ్చాడు పరలోకం నుంచి అని చెప్పగలుగుతావు, ఆయన మన కొరకే శిక్షించబడ్డాడు, మన కొరకే కొరణాలతో కొట్టించుకున్నాడు, మన కొరకే సిలువయాగం ఎక్కాడు, మన కొరకే సమాధిలోకి వెళ్ళారు, 3వ రోజున తిరిగి లేచాడని చెప్పగలవు. ఏం తెలియదండి నీకు ఆయన గురించి? అన్ని తెలుసు నీకు, కానీ తెలుసు కూడా ఆయన నువ్వు మహిమపరచట్లేదు. అన్ని తెలిసి కూడా ఆయన నువ్వు ఘనపరచట్లేదు, ఆయన నువ్వు స్తుతించట్లేదు. జ్ఞాపకం చేసుకో. దేవునికి రావలసిన మహిమేది? నీ ద్వారా దేవునికి రావలసిన మహిమ, నీ ద్వారా దేవునికి రావలసిన ఘనత, నీ ద్వారా ఆయన పొందవలసిన ఆ యొక్క మహిమ ప్రభావం ప్రభు అడుగుతున్నాడు ఈ రాత్రి. నేనేంటో నీకు తెలిసి కూడా, నేనేంటో నువ్వు ఎరిగి కూడా ఇంకా నువ్వు నన్ను మహిమపరచట్లేదు, నాకు నువ్వు స్తుతులు అర్పించట్లేదు. వ్యర్థమైన మాటలతో తమ వాదముల యందు వ్యర్థమైపోయారు. వాదనలాడుకుంటున్నారు, వాదనలు గొడవలు పెట్టుకుంటున్నారు, కానీ అసలు ఆయన గణపరచాలి, ఆయన స్తుతించాలి. చర్చకు వచ్చామనికి ఈ ప్లేస్ నాది, ఈ ప్లేస్ నాదే, శివుడు ముక్తాన ఈ ప్లేస్ నాదిరా, రే నల్లాడు ఈ ప్లేస్ నాదిరా అని గొడవలు పెట్టుకోవటం తెలుసు నీకు. చర్చకొచ్చి అయ్యగారు నీ పేరు చెప్పకపోతే గొడవలు పెట్టుకుంటాం, అయ్యగారు నీ పేరు ఎత్తి ప్రార్థన చేయకపోతే గొడవలు పెట్టుకుంటాం, అయ్యగారు నీకెళ్ళి చూసి నవ్వకపోయినా పాపమేనా? ఏమమ్మా నీకెళ్ళి చూసి నవ్వలేదు, ఇదేదో నా మీద పెట్టేసుకున్నాడని అయ్యగారి మీద రువ్వుతాం. ఆమెను చూసిన వేడు నన్ను చూసినవలా, ఆమెకు 5 నిమిషాలు చెయ్యేసాడు, నాకు 1 నిమిషం వేసాడు. ఈ గొడవలు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంటావు, గాని అసలు దేవుణ్ణి మహింపరచాలి, ఆయనకి నా ద్వారా స్తుతి వెళ్ళాలి, ఆయనకి నా ద్వారా నైవేద్యం వెళ్ళాలి, ఆయనకి చప్పట్లు కొట్టాలి, ఆయన కేకలు పెట్టి పిలవాలి, ఆయన మహిమ సింహాసనం గణపరిచేటట్లుగా నా శరీరం ఆత్మ ఆయనలో పులకరించిపోవాలన్న విషయం నీకు తెలియదు. ఎందుకో తెలుసా? నువ్వు గుడ్డిదాని అయిపోయావు, నువ్వు గుడ్డాడు అయిపోయావు బ్రదర్, నీకు తెలియదు. ఆయన దేవుడని నీకు తెలుసు, ఆయన ఎలాంటోడో తెలుసు, కానీ ఆయన గణపరచలేకపోయే స్థితిలోనికి నువ్వు వచ్చేసావు. గణపరచలేని స్థితిలోనికి నువ్వు వచ్చేసావు, మహిమపరచలేని స్థితిలోనికి నువ్వు వచ్చేసావు, ఆయన్ని పూజించలేని స్థితిలోనికి వచ్చేసావు, చప్పట్లు కొట్టలేని స్థితిలోనికి వచ్చేసావు, మందిరానికి వెళ్ళలేని స్థితిలోనికి వచ్చేసావు, దైవజనుడికి విధేయతగా ఉండలేని స్థితిలోనికి వచ్చేసావు, నీతిగా నిజాయితీగా పరిశుద్ధంగా ఉండలేని స్థితిలోనికి వచ్చేసావు, దిగజారిపోయావు. ఆలోచిస్తున్నావు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో? మళ్ళీ దేవుడి గురించి నీకు బాగా తెలుసు, నాకంటే బాగా నువ్వే 10 మాటలు నువ్వే ఎక్కువ చెప్తావు దేవుని గురించి. చెప్పండి, ఆలోచించండి. బెత్సయిదాలో ఎందుకున్నావు? ఆ పాపంలో ఎందుకున్నావు? ఆ పాపమే నేను గుడ్డిదాన్ని చేసింది, ఆ పాపమే నేను గుడ్డోడిని చేసేసింది. నువ్వే పాపంలో ఉన్నావో ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. దయచేసి నా వైపే వినండి, 2 నిమిషాలు నేను వాక్యం చెప్పి ముగిస్తాను. దేవుడు నువ్వే పాపంలో ఉన్నావో అది ఒక బెత్సయిదా అని ప్రభు అంటున్నాడు. నీ ఊరదా? నీ ప్రాంతమదా? కాదుగా. ఆ గుడ్డోడిని దేవుడు చెయ్యి పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. బెత్సయిదాలో ఉన్నటువంటి గుడ్డోడిని దేవుడు ఏం చేశాడు? వచ్చి చేయి పట్టు. ఈ రాత్రి దేవుడిని చేయి పట్టుకోబోతున్నాడు.
బెత్సయిదాలో ఉన్న నిన్ను దేవుడి రాత్రి తాకబోతున్నాడు. ఎంతమంది చేయబట్టుకోవాలి? దేవుడు కుడి చేయి చూపించండి అయ్యా, నా చేయి పట్టుకో ప్రభువా, నేనే బెత్సయిదాలో ఉన్నాను ప్రభువా, నేనే అక్రమంలో ఉన్నాను ప్రభువా, నేనే పాపంలో ఉన్నాను ప్రభువా, నేనే వ్యతిరేకతలో ఉన్నాను ప్రభువా, నేనే చెడులో ఉన్నాను ప్రభువా, నేనే నీకు నచ్చిన పనులు చేస్తున్నాను అయ్యా, నా చేయి పట్టుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దించండి. ఆ గుడ్డోడి దేవుడు ఏం చేశాడు? చేపట్టుకోకపోతే మరలా బెత్సయిదాలోకి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తాడో తెలియదు. గుడ్డోడైపోయాడు కదా. గుడ్డోడికి ఇప్పుడు గుడ్డోడికి ఎదురు ఏముందో తెలుసా? తెలియదు. ఇటేముందో తెలుసా? తెలియదు. అయితే ఒక అధికారంట, వినండి, ఒక అధికారంట, ఒక డబ్బున్నోడంట, బాగా డబ్బున్నోడంట, ఒకడు ముందు కోహినూరు డైమండ్ పెట్టాడంట. ఏంటిది? కోహినూరు డైమండ్. కోహినూరు డైమండ్ పెట్టి, వరే నేను రాత్రి లోపు తిరిగి వస్తా, దీన్ని నువ్వు కాచి భద్రంగా కాపాడు. కోహినూరు డైమండ్ మామూలుగా కొన్ని కోట్లు పలుకుతుంది డైమండ్. ఆ డైమండ్ ఒక వ్యక్తి ముందు పెట్టాడట. నేను రాత్రికి వస్తాను, నువ్వు మరలా ఇది నాకు నువ్వు అప్పజెప్పాలి అని చెప్పి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి రాత్రి 12-1 ఇంటికి వచ్చి చూసిన ఆడి ముందు కోహినూరు డైమండ్ అట్టగే ఉందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడే ఉన్నాడు, కోహినూరు డైమండ్ అక్కడే ఉంది. అయితే ఆ అధికారి ఆడిని పిలిచి అందరిని 10 మందిని పోగేసి ఆడికి శాలవాలు కప్పి బుకేలు ఇచ్చి, ఇదిగో ఎంత మంచి దాసుడు, ఈ రోజుల్లో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా, ఈ రోజుల్లో ఈ పురుషుడు వంటి వాడు ఉన్నాడా, ఈ రోజుల్లో కోహినూరు డైమండ్ ఆడి కళ్ళ ముందు పెట్టినా ఆడు ఎత్తుకుపోలేదు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా అని ఈయనేమో ప్రజలకు సాక్ష్యం చెప్తే వాడు ఒక్కసారి, ఏంటయ్య గారు అది కోహినూరు డైమండా, మరి నాకు ఎందుకు చెప్పలేదని అడిగాడంట. అంటే చెప్తే ఎత్తుకుపోతావనేగా. మరి నువ్వు గుడ్డోడు రాని కోహినూరు డైమండా లేదంటే రత్నము నీకు తెలిస్తే ఎత్తుకుపోతావు. తెలియదు కాబట్టి అది అక్కడ ఉంది. అంటే నేను ఏం చెప్తున్నానంటే, దేవుడు ఎందుకు ఆ గుడ్డోడు చేపట్టుకున్నాడంటే వాడికి ఏం తెలియదండి. మరలా వాడు పాపంలోకి పోతాడేమో, ఆ బెత్సయిదాలోకి పోతాడేమోనని ఆడు చెయ్యిని పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. ఈ రాత్రి దేవుడిని ప్రేమిస్తున్నాడు. నువ్వు బెత్సయిదాలో ఉన్నావు, దేవుడు నీ చెయ్యిని కూడా పట్టుకోబోతున్నాడు. దేవుడు నీ చెయ్యిని కూడా పట్టుకొని నిన్ను ఊరి వెలుపలకు తీసుకురాబోతున్నాడు. అంటే బెత్సయిదాలో నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకురాబోతున్నాడు. ఆ పాపములో నుంచి, ఆ జూదములో నుంచి, ఆ వ్యతిరేకతలో నుంచి, ఆ యొక్క దేవునికి ఇష్టములైనటువంటి ఆ పనుల్లో నుంచి దేవుడి రాత్రి నిన్ను బయటికి తీసుకుని రాబోతున్నాడు. ఏం పట్టుకొని? చెయ్యి పట్టుకొని దేవుడు నిన్ను బయటకు తీసుకురాబోతున్నాడు. బయటికి తీసుకొచ్చి ఏం చేస్తాడు? వాడి కనుల మీద ఉమ్మి వేసి, దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి మహిమ కలుగునుగా, వాని కనుల మీద ఉమ్మి వేశాడండి. వాని కనుల మీద ఉమ్మి వేశాడు అంటే అర్థం ఏంటి? ఏ కనులైతే ఆయనను ఎరిగి ఆయనను మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, ఆ కనుల మీద ఉమ్మేశాడు. ఏ కనులైతే ఆయన మహిమను చూసాయి, మొట్టమొదట్లో ఆయన మహిమను చూసావు, ఆయన నీకు ఇచ్చిన సమృద్ధిని చూసావు, ఆయన నీకు ఇచ్చిన స్వస్థతను చూసావు, ఆయన నీకు ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని చూసావు, ఆర్థికములు తీర్చిన సమస్యలను చూసావు, చూసి కూడా ఈ రోజు నువ్వు గుడ్డిదానమైపోయావు. అందుకే ఆ కనుల మీద దేవుడు ఉమ్మి వేయబోతున్నాడు. ఆ కనుల మీద నువ్వు దేవుణ్ణి చూసి కూడా ఆయనను మహిమపరచలేని స్థితిలో ఉన్నాయి. చూసావా కళ్ళు? దేవుడు ఎవరో తెలుసు కూడా ఆయనకి రావలసిన స్తుతిగణ మహిమలు చల్లనివ్వకుండా చేస్తున్న చూసావా కన్నులు? ఆ కన్నుల మీద దేవుడు ఉమ్మి వేయబోతున్నాడు. ఉమ్మి ఎక్కడి నుంచి వస్తుంది? యాక్చువల్గా చెప్పాలంటే ఉమ్మి ఎక్కడి నుంచి వస్తుంది? మీకు నెత్తి మీద నుంచి కారిద్ది అన్నట్టు చూస్తా వింటాం. నాకు వెళ్ళి ఎక్కడి నుంచి వస్తుంది ఉమ్ము? నోట్లో నుంచి వస్తుంది. అంటే ఉమ్ము అంటే అర్థం ఏంటంటే దేవుని మాట అని అర్థం అండి. మాట ఎక్కడి నుంచి వస్తుంది? మాట నోట్లో నుంచి వస్తుంది. లాలాజలం కూడా నోట్లో నుంచి వస్తుంది. అయితే ఆ గుడ్డోడి మీద దేవుడు ఏమేశాడంట? ఉమ్మి వేసి ఈ రోజున దేవుడు బెత్సయిదాలో ఉన్న నిన్ను నీ కుడి చేయిని పట్టుకొని ఆ బెత్సయిదాలో నుంచి బయటకు తీసుకొచ్చి నీ కనుల మీద చేతులుంచి ఆయన నోటి మాటతో నిన్ను విడుదల చేయబోతున్నాడు. ఆయన నోటి మాట ఉత్పత్తి అవ్వబోతుంది. నువ్వు బ్రతకబోతున్నావు. మనుషుడు రొట్టె వలన కాదు, నా నోట నుంచి వచ్చు మాట వలన వాడు బ్రతుకుతాడు. బెత్సయిదాలో నుంచి బయటకు వచ్చేయబోతున్నావు ఈ రాత్రి మొట్టమొదటి సభలో. ఎందుకంటే నీవు తప్పిపోతావేమో, నీకు తెలియదేమో అని దేవుడిని కుడి హస్తం పట్టుకుని బెత్సయిదాలో నుంచి బయటకు తీసుకురాబోతున్నాడు. వెలుపట్టుకు వచ్చేసావు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. బెత్సయిదాలో నుంచి బయటకు వచ్చేసావు.
ఇప్పుడు బయటకు వచ్చేసి నిన్ను ఏ కన్నులైతే మంద దృష్టి కలిగిందో, ఏ కన్నులైతే దేవుని మహిమ ఎరిగి కూడా ఆయన కనపరచలేకపోతున్నాయో, దేవుని యొక్క కృప ఎరిగి కూడా ఆయన కనపరచలేకపోతున్నాయో, ఆ కన్నులను దేవుడు ఉమ్మి వేసి స్వస్థపరచబోతున్నాడు. ఉమ్మి వేసి స్వస్థపరచబోతున్నాడు అంటే ఆయన మాటను ఉత్పత్తి చేయబోతున్నాడు. నువ్వు బ్రతుకుతావండి ఆయన మాట ద్వారా. ఆయన మాట నీ జీవితంలో జరగబోతుంది గాక. అయితే దేవుడు వాడి కన్నుల మీద ఏమేశాడు? చేతులుంచాడు. చివరికి ఏమేశాడు? చేతులుంచి కనబడుతుందా అన్నాడు. కనబడుతుందా? అయ్యా మసగుందయ్యా, మసగుందయ్యా అంటే మరలా చేతులుంచాడు. నీ కొరకు దేవుడు ఎన్నిసారులైనా నీ కొరకు దేవుడు చేతులుంచవలసిన వాడే అన్నాడు. విసిగిపోడు. నువ్వు విసిగిపోయావేమో కానీ దేవుడు విసిగిపోడు. మరలా దేవుడు నీ కొరకు నీ మీద చేతులుంచబోతున్నాడు. నీ విడుదల కొరకు చేతులంచబోతున్నాడు. నీ విమోచన కొరకు చేతులంచబోతున్నాడు. నీ మారు మనసు కొరకు చేతులంచబోతున్నాడు. నీ పశ్చాత్తాపం కొరకు చేతులంచబోతున్నాడు. దేవుడు చేతులంచబోతున్నాడు. దేవుడికి చిరాకు రాదండి, చిరాకు రాదు. యేసయ్యా రాలేకపోతున్నానయ్యా, ఆ పాపల నుంచి రాలేకపోతున్నానయ్యా, ఆ వ్యసనం నుంచి రాలేకపోతున్నానయ్యా, అయ్యా రావాలనుకున్నాను రాలేకపోతున్నాను, వచ్చేద్దాం అనుకున్నాను రాలేకపోతున్నాను, బాప్తిజం తీసుకోవాలనుకున్నాను తీసుకోలేకపోతున్నాను అయ్యా అంటే నా దేవుడు అంటున్నాడు ఈ రాత్రి మరలా దేవుడిని చేపట్టుకుని, దేవునికి స్తోత్రం చెప్పండి, దేవుడిని చేపట్టుకుని బయటికి తీసుకురాబోతున్నాడు. దేవుడిని చేపెట్టుకుని బయటికి లాక్కు రాబోతున్నాడు. నువ్వు ఎన్నోసార్లు దేవునికి మాట ఇచ్చావు. నేను మారుతానని మాట ఇచ్చావు. నేను బాప్తిజం తీసుకుంటానని మాట ఇచ్చావు. నేను పాపములు ఒప్పేసుకున్నానని క్షమించయ్యని మాట ఇచ్చావు. నీ కొరకు బ్రతుకుతానయ్యా అని మాట ఇచ్చావు. బాప్తిజం తీసుకున్న రోజు నీ కొరకే బ్రతుకుతానని మాట ఇచ్చావు. కానీ మాట ఇచ్చినట్లుగా నువ్వు బ్రతకలేదు. నా దేవుడు మరలా ఆయన చేతులు చెప్పబోతున్నాడు. ఆయన విసిగిపోలేదు. యేసయ్యా ఏంటి ప్రభు అంటే నాకు కనబడట్లేదయ్యా, స్పష్టంగా కనబడట్లేదయ్యా. మనుషులు కనపడుతున్నారు కానీ ఎలాగా చెట్లలాగా కనపడుతున్నారా అంటే నో ప్రాబ్లం అని మరలా ఆయన చేతులుంచాడు. నీ మీద నా ప్రియుని చేతులు పడబోతున్నాయి. నువ్వు అనొచ్చు, అయ్యా నేను దేవుని చాలా మోసం చేశానయ్యా. ఇప్పుడు కాదయ్యా, 2021 సంవత్సరంలో దేవునితో నేను తీర్మానం చేశానయ్యా, తప్పిపోయానయ్యా. ఇప్పుడు కాదయ్యా, 2020లో దేవునికి ఒక మాట ఇచ్చాను, తప్పిపోయానయ్యా. ఇప్పుడు కాదయ్యా, 2023లో ఒకటి నిబంధన చేసుకున్నాను, తప్పిపోయాను. అసలు ఇప్పుడు కాదయ్యా, 2022లో సేవకు వస్తానన్నాను, రాలేదు. అసలు ఇప్పుడు కాదయ్యా, 2024 జనవరిలో ఇక బ్రతికితే నీ కోసం బ్రతుకుతా, సత్తే నీ కోసం సత్తానన్నానయ్యా, తప్పిపోయాను. ఆయన మరలా నన్ను క్షమిస్తాడంటావా? మరలా నా కొరకు చేతులుంచుతాడంటావా? మరలా నన్ను కనికరిస్తాడంటావా? ఆయన హక్కుకు చేర్చుకుంటాడంటావా? అంటే దేవుడు మరలా చదవండి, 25వ వచనాన్ని చదవండి, 25వ వచనాన్ని చదవండి. మార్కు సువార్త 8వ అధ్యాయం 25వ వచనం చదవండి. అంతటా అదిగో మరలా 2020లో నువ్వు తీసుకున్న తీర్మానం తప్పిన, 2021లో నువ్వు చేసుకున్న నిబంధన తప్పిన, 2022లో దేవునితో నువ్వు చేసిన సత్య సంబంధం విడిపోయినా, 2023లో అయ్యో ఇలా ఉంటాను అలా ఉంటానని చెప్పి డిసెంబర్ 31 వామో నువ్వు చెప్తున్న వాగ్దానాలు మోక్షొచ్చి పడిపోవాలనిపిస్తుంది, అట్లా మారిపోతానని బిల్డప్లు ఇస్తావు. మళ్ళీ జనవరి 1 మందు బీరు షాప్ దగ్గర నువ్వే కనపడతావు. నేను మానేసాను, ఈ రోజుకి తాగను, దాంట్లో ఫస్ట్ నువ్వే. నేను మానేసాను సీరియల్ చూడను, దీపం పెట్టేది నువ్వే రిమోట్ లో. ఇప్పుడు లేదట్టి మరి వస్తుందో లేదో నాకు తెలియదు. అంటే నువ్వు కూడా చూస్తున్నావు కదరా, నేను అర్థం అట్లా చూస్తున్నావు నాకు వెళ్ళి అంటే చెప్తే నాకు అర్థం, నాకు తెలుస్తుంది. నేనెందుకు చూసేస్తాను పాడు సీరియల్?
మన కొంపలను ఆరిపేసే దీపాలని చూడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు డిసెంబర్ 31 ఎన్ని తీర్మానాలు తీసుకున్నావు? నీ తీర్మానాలు తగలబడిపోను కానీ ఎన్ని తీర్మానాలు నాయనో ఒంటి మోకాల మీద ప్రార్థన చేసావా? గోడ కతుక్కొని ప్రార్థన చేసావా? లెగిసి ప్రార్థన చేసావా? కూర్చొని ప్రార్థన చేసావా? గిరగిర తిరిగి ప్రార్థన చేసావా? ప్రభా మారిపోతాను, ప్రభా మారిపోతాను, ఆ బీర్ షాపులో నీకు కనపడినాయ్యా, నా భార్యను మంచిగా చూసుకున్నా, బిడ్డలు మంచిగా చూసుకుంటా, వ్యాపారానికి వెళ్తా, మంచిగా సంపాదిస్తానని క్షమించయ్యా, తప్పైపోయిందని లెంపకాయలు కొట్టుకొని 10 రూపాయలు కానికేసి బయటకు వచ్చిన తర్వాత బీర్ షాపులో కనపడేదే నీకు ఫస్ట్. ఇదేంట్రా బాబు ఇంకా తెరవట్లేదని వాడి మీద గొడవ వేసుకుంటే నువ్వేగా అక్కడ దేవుడి దగ్గర సీసీ ఫుటేజ్ లేవనుకుంటున్నావా? జనవరి 1 మళ్ళీ ఏమైందో సీరియల్ ఎపిసోడ్ అని పెట్టింది నువ్వు కాదా? దీపా కేక్ కోసిందని నువ్వు కాదా? కూల్ కేక్ కోసింది, రోజు ఫ్లవర్ కేక్ కోసిందని చెప్పింది నువ్వు కాదా? అయినప్పటికీ కూడా నా దేవుడు అంటున్నాడు 25వ వచనంలో, మరలా ఆయన చేతులు నీ మీద ఉంచబోతున్నాడు. డోంట్ కేర్, పర్లేదు, ఓకే, నీ బలహీనత నాకు తెలుసు, నీ బలహీనత ఎరిగాను, నో ప్రాబ్లం తల్లి. ఈ రాత్రి ఈ రక్షణ మారు మనసు, ఈ యొక్క రక్షణ సువార్త మారు మనసు సభల్లో నేను మరలా కోనం గ్రామం ప్రజల మీద నీ చేతులు ఉంచబోతున్నాను. ఆయన బలిష్టమైన చేతులు నీ మీద పడబోతున్నాయి. పడిన తర్వాత ఏం జరిగిద్దో తెలుసా? ఆయన మరలా నీ మీద చేతులు ఉంచితే ఏం జరిగిద్దో తెలుసా? చదవండి 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 చదవండి. ఆయన మరలా తన చేతులు వాని కనుల మీద, ఆ గుడ్డోడు కనుల మీద, ఆ బెత్సయిదాలో ఉన్న కనుల మీద ఉంచగా అదిగో అదిగో తేరి చూసి కుదర్చబడి, దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. వాడు తేరి చూశాడు, తేరి చూసిన తర్వాత ఏం చేయబడ్డాడు? కుదర్చబడ్డాడు. సమస్తమును తేటగా చూస్తున్నాడు. ఆయన మహిమను చూడగలుగుతున్నాడు, ఆయన శక్తిని చూడగలుగుతున్నాడు, పరలోకం నుంచి దిగి వస్తున్న అగ్ని జ్వాలను చూడగలుగుతున్నాడు, ఆ కనికరాన్ని చూడగలుగుతున్నాడు, ఆ ప్రభావాన్ని చూడగలుగుతున్నాడు, ఆ స్వస్థతను చూడగలుగుతున్నాడు, ఆ అభిషేకమును పొందగలుగుతున్నాడు, భాషలు మాట్లాడగలుగుతున్నాడు, ఆ ప్రతిష్టతలో నిలబడగలుగుతున్నాడు, ఆ సమర్పణలో నిలబడగలుగుతున్నాడు. దేవుడు మరలా చేతులుస్తే ఏం కార్యం జరిగిందో తెలుసా? నీ కొరకు దేవుడు విసిగిపోకుండా మరలా చేతులుంచితే ఏం జరిగిందో తెలుసా? నీవు తేరి చూడబోతున్నావు. ఇప్పుడు 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 గుడ్డిదానివైపోయి, గుడ్డోడివైపోయి ఆయనని ఎలా మహిమపరచాలో తెలిసి కూడా నువ్వు మహిమపరచట్లా. మనం ఏమైపోయాం? ఆత్మీయంగా గుడ్డోలమైపోయాం. దేవుడికి ఎలా పాటలు పాడాలో తెలుసు, ఎలా సప్పట్లు కొట్టాలో తెలుసు, ఎలా లెగిసి నిలబడాలో తెలుసు, ఎలా ఆరాధన చేయాలో తెలుసు. అలా చేయకపోవడం ఏంటి? మనం గుడ్డితనం. అంతే కదండి. తెలిసి చేయకపోతే గుడ్డితనం. గుడ్డితనం అంటే నీకు తెలుసు దేవుని ఎలా మహిమపరచాలో, ఆరాధించాలో, స్తుతించాలో, గణపరచాలో నీకు తెలుసు. కానీ నువ్వు తెలిసి కూడా చేయట్లా. నువ్వు ఆత్మీయంగా గుడ్డిదానివి, గుడ్డోడు అయిపోయావు. నా దేవుడు మరలా నీ మీద చేతులు ఉంచుతున్నాడు. ఈ రాత్రి నువ్వు తేరి చూడబోతున్నావు. నీవు తేరి అంటే దేన్ని చూస్తావు? దేన్ని చూస్తావు? ఇంటికి వెళ్ళంగానే మూటలు మూటలు డబ్బు వచ్చి నీ కొంపలో ఉండేది నువ్వు చూస్తావు. తేరి అది కాదు నువ్వు చూసేది. ఇప్పుడు తేరి చూసేది ఏంటంటే అదుగు ఆయన మహిమను నువ్వు తేరి చూడబోతున్నావు. ఆయన ప్రేమను తేరి చూడబోతున్నావు. ఆయన సిలువని తేరి చూడబోతున్నావు. ఆయన నీ కొరకు కార్చిన రక్తాన్ని చూడబోతున్నావు. నువ్వు తేరి చూడబోతున్నావు. నీవు కుదుర్చబడబోతున్నావు. నీవు సమస్తాన్ని రోజు నుంచి చూస్తావు. క్రీస్తు మహిమను చూడకుండా ఇహలోక దేవత నీకు గుడ్డితనాన్ని కలగజేసింది. 2వ కొరింథీయుల పత్రికలో పౌలు గారు అంటారు, 2వ కొరింథీయులకు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో అపోస్తలుడైన పౌలై అంటాడు, దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనపరచబడుతున్న సువార్తని, అదిగో ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము యుగ సంబంధమైన దేవత గుడ్డితనమును కలగజేసినది. యేసయ్యకు స్తోత్రం చెప్పండి. ఇగోండి ఇగోండి ఈ ధర్మశాస్త్రం ఉంది చూసావు, ఈ ధర్మశాస్త్రములో ఉన్నది చదివినా సరే దీని యొక్క విలువ నీకు తెలియకుండా చేస్తుంది. ఏంటో తెలుసా? గుడ్డితనం అన్నది. గట్టిగా ఒకసారి చదువుతున్నామండి, దాంట్లో అట్టగా ఉంటాయండి మాటలు, కానీ మేము చెయ్యం. గుడ్డిదాను నువ్వు, అందుకే చెయ్యవు. నువ్వు గుడ్డాడు కాబట్టి చెయ్యవు. ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు? క్రీస్తు యొక్క సువార్త, ఈ ప్రకాశవంతమైన సువార్త నిన్ను చూడనివ్వకుండా, దీనిలో ఉన్న విలువ నీకు తెలియనివ్వకుండా, దీనిలో ఉన్న మాధుర్యం నువ్వు పట్టుకోకుండా, దీని ప్రకారం నువ్వు నడవకుండా చదువుతున్నావు. యెహోవా నా కాపరి, నాకు లేమీ కలగదు, పచ్చిక అన్ని బాగానే చదువుతున్నావు.
ఆయన నీతి నా మీద ఉంది, ఆయన కనికరం అన్ని బాగానే చదువుతున్నా కానీ చెయ్యట్లా. యెహోవా పరిశుద్ధుడు గనక మేమును పరిశుద్ధులం అవ్వాలి చదువుతున్నావు కానీ చెయ్యట్లా. నీతిమంతుల ఇల్లు ఇలా ఉండాలి అని చదువుతున్నావు కానీ చెయ్యట్లా. అంటే ఈ యొక్క వాక్యం యొక్క ప్రకాశము నీ మీద పని చేయకుండా ఏ దేవత చేస్తుంది? ఇహలోక దేవత గ్రుడ్డితనమును కలిగి చేసింది. కాబట్టి దీనిలో పరిశుద్ధత కనపడిన, నీతి కనపడిన, నిజాయితీ కనపడిన అస్సలు పట్టించుకో. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని ఎవరు చెప్పారు? స్వయంగా సైన్యములకు అధిపతి యేసే మాట్లాడు. అయినప్పుడు నువ్వు చేస్తున్నావా? చెయ్యు. ఎందుకంటే గుడ్డితనం కలిగిందిగా, ఆత్మీయతో గుడ్డితనం, ఆధ్యాత్మికంగా గుడ్డాడు అయిపోయావు. అందుకే బైబిల్లో ఆ ప్రకాశవంతాన్ని, ఆ బైబిల్లో ఉన్నటువంటి స్పష్టతని నీ కనులకు కనబడనివ్వకుండా ఇహలోక దేవత నీ కనులకు మంద దృష్టిని, నీ కనులకు గుడ్డితనాన్ని కలగజేసింది ఒక బెత్సైదా అనే పాపం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి నా ప్రభు అంటున్నాడు, నీ కనుల మీద నేను మరలా చేతులుంచుతాను, నీవు తేరి చూడబోతున్నావు. ఇక వాక్యములు నిన్ను బాగా ఆకర్షించబోతున్నాయి. నువ్వేది చదివితే అది చేయబోతున్నావు. బైబిల్లో ఏది ఉంటే నువ్వు అలా నడవబోతున్నావు. అంటే నువ్వు తేరి చూస్తావు, వాక్యమును తేరి చూస్తావు, వాక్యములను శక్తిని తేరి చూస్తావు, వాక్యములను ప్రభావమును తేరి చూస్తావు, దేవుని మహిమను తేరి చూస్తావు, దేవుని రక్తమును తేరి చూస్తావు. ఆయన సిలువలో నీ కొరకు కార్చిన ఆ వేదన, ఆ రక్తమును తేరి చూస్తావు. ఆయన ప్రభావమును నువ్వు తేరి చూస్తావు, ఆయన కృపను నువ్వు తేరి చూస్తావు, ఆయన మహిమను నువ్వు తేరి చూడబోతున్నావు. దేవుడు అలాగున మరలా ఆయన హస్తములను నీ మీద ఉంచబోతున్నాడు. మరలా ఆయన హస్తములను నీ మీద ఉంచబోతున్నాడు. ఆడు తేరి చూసిన తర్వాత యేసు ప్రభు మళ్ళా బెత్సయిదాకి వెళ్ళన్నాడా? ఏమన్నాడు అంటే వాడి ఇల్లు బెత్సయిదా కాదు, వాడి ఇల్లు బెత్సయిదా, వాడి ఊరు బెత్సయిదా. ఆ బెత్సయిదా వాడిని వలలేసి లాక్కుంది. ఆ పాపంలో ఉన్నాడు. కొంతకాలానికి గుడ్డోడైపోయాడు, దేవుణ్ణి చూడలేకపోతున్నాడు, అసలు ఆయన గురించి తెలిసి కూడా ఆయన గణపరచలేకపోతున్నాడు, మహింపరచలేకపోతున్నాడు. నీ పరిస్థితి కూడా అలానే ఉంది. ఈ రోజున దేవుడు బెత్సయిదాలో ఉన్న నిన్ను నీ దగ్గరకు వచ్చి అమ్మా నువ్వు బెత్సయిదాలో కాదు ఉండాల్సింది, కోణంలో అని దేవుడు రాత్రి మాట్లాడారు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. అబ్బా దేవునికి స్తోత్రం అండి. దేవుడు నీతో నిజంగానే మాట్లాడాడు. ఓమో నువ్వు కోణం పేరు చెప్పుకొని బెత్సయిదాలో ఉంటున్నావు అని దేవుడు నీతో మాట్లాడాడు. కానీ బెత్సయిదాలో ఉంచి దేవుడు నిన్ను ఈ రాత్రి బయటికి తీసుకురాబోతున్నాడు. చెయ్యి పట్టుకొని మరి చేయబట్టుకోకుండా రావే అంటే, ఇప్పుడు చిన్నపిల్లలు రోడ్డు దాడుతున్నావండి, రావే అంటే వస్తుందా నీతో పాటు వచ్చి? ఏం పట్టుకుంటావు? రోడ్డు దాటుతున్నప్పుడు రావే అని వదిలేసి వెళ్ళిపోవు. నువ్వు చిన్నదాన్ని చెయ్యి పట్టుకొని దాటిస్తావు. అంటే వాళ్ళకేం తెలియదండి, వాళ్ళు గుడ్డోళ్ళండి, వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకేం తెలియదండి. నువ్వు కూడా ఆత్మీయతలో ఆత్మీయంగా గుడ్డోడివి, గుడ్డిదాని వైపు నీకేం తెలియదు. కాబట్టి దేవుడు బెత్సయిదాలో నిన్ను చేయి పట్టుకుని బెత్సయిదాలో నుంచి బయటికి తీసుకొచ్చిన వెంటనే దేవుడు ఏం చేశాడంటే మరలా ఆయన చేతులు నీ మీద ఉంచాడు. నీవు తేరి చూడబోతున్నావు. ఇప్పుడు సమస్తమును చూడబోతున్నావు. నువ్వు మారు మనసు రాబోతుంది. దేవుని ప్రేమ ఎలా ఉంటుందో నువ్వు చూడబోతున్నావు. దేవుడు నీ కొరకు కొరడాల దెబ్బలు ఎలా కొట్టించుకున్నాడు, నీ కొరకు ఎలా గాయం పొందాడు, నీ కొరకు ఎలా ఏడ్చాడు, నీ పాపముల కొరకు, నీ దుర్వ్యస్థ కొరకు నువ్వు దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, నువ్వు ఆ ఉన్నతమైన స్థితిలో వెళ్ళాలని దేవుడు నీ కొరకు, నీ శిక్ష, నీ భారం ఆయన మోసి ఎలా అయితే ఉన్నాడో అవన్నీ కూడా నీ కళ్ళకి రాత్రి కనబడబోతున్నాయి. ఇన్ని రోజులు ఇహలోక దేవత కనపడేలాగా చేయలా, ఆయన ప్రేమని కనపడేలాగా చేయలా, ఆయన మహిమని కనపడేలాగా చేయలా. ఈ రాత్రి ఆయన ఇవన్నీ కూడా నువ్వు సమస్తమును తేరి చూడబోతున్నావు. నువ్వు మరలా బెత్సయిదాకి మనం అందరం వెళ్ళాలి. మరలా ఎక్కడికి వెళ్ళాలి చెప్పరేంటండి? మరలా బెత్సయిదాకి వెళ్ళుదుముగాక. మరలా మనందరం బెత్సయిదాకి వెళ్ళాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ ఎల్లు చేతులు ఎత్తిన వాళ్ళందరూ వెళ్ళి మళ్ళీ బెత్సయిదాలో కూర్చో. నీకు 3 రోజులు రక్షణ సువార్త మారుమని సభలు పెట్టి బెత్సయిదా నుంచి బయటికి తీసుకుని మళ్ళీ అక్కడికి వెళ్తానంటావా? కుక్క అంట అక్కడ వాంతిగా మళ్ళీ అదే కావాలని వెళ్ళిద్దంట. అసలు వాంతి ఎవడని తినాలనిపిస్తుందా? కుక్క తన వాంతికి తిరిగినట్లుగా పంది సునకం మీద కూర్చోబెట్టి దానికి సెంటు పూసి, అత్తరు పూసి, దానికి మంచి బట్టలు వేసి, నగలేసి వేసిన నువ్వు ఎన్నేసిన దిక్కుమాలలో నాకు ఆ బురదే కావాలని వెళ్ళిపోతాను. అట్టకొని మరలా బెత్సయిదాకి వెళ్తున్నాను అంటున్నారు కొంతమంది తల్లులారా. మేము అదిగో మా అమ్మగారు వద్దన్నారు, వామో ఆ బెత్సయిదా నాకు వద్దయ్యో, ఆ పాడులో నాకు వద్దయ్యో. ఈ రోజు మనందరం మన ఇంటికి తిరిగి వెళుదుము కాదు.
మన ఇంటికి తిరిగి వెళుతాం కాక, మన ఇంటికి తిరిగి వెళ్తాం కాక, మన ఇంటికి తిరిగి వెళ్తాం కాక, మన ఇంటికి నీళ్ళు ఎక్కడ? ఇక్కడేనండి. అదిగో మీరు రండి, ప్రార్థన చేసి వెళ్తురు గాని అక్కడ కనపడుతుంది చూసావా, అక్కడ. ఈ ఇల్లు కాదు నీ చెబుతుంది, ఈ ఇల్లుకి ఎవడన్నా పోతాడు. ఎక్కడి నుంచి ఏరో ఇంటికి వెళ్తే చెప్పు తీసుకుంది అంతాడు. ఈ ఇంటికి నువ్వు పోతావు, అది నీ ఇల్లు కాబట్టి. కానీ మనకు ఒక ఇల్లు, అదిగో ఆమె చెప్తుంది, అదిగో నిత్యత్వం అనే ఇల్లు. దాని కొరకు మనం బ్రతకాలి. ఇక్కడ బెత్సెదా నుంచి బయటకు వచ్చేసి అదిగో ఆ ఇంటి కోసం బ్రతకాలి. అక్కడికి వెళ్ళటానికి కోసం మనం పాటులు పడాలి. అక్కడికి వెళ్ళటానికి కోసం మనం రక్తమును చిందించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మన ఇంటికి తిరిగి వెళ్ళినట్లుగా, మన ఇంటికి దేవుడు తిరిగి వచ్చినట్లుగా అక్కడ ఇంద్ర భవనాలు దేవుడు కడుతున్నాడు. నీ కొరకు, నీ కుమార్తెల కొరకు, నీ కుమారుల కొరకు, నీ భర్త కొరకు, నీ కొరకు దేవుడు ఇంద్ర భవనాన్ని కట్టబోతున్నాడు. నువ్వు కట్టుకున్న సొంత గృహాలు నీ యొక్క శాశ్వత లోకం కాదు. వీటన్నిటిని రేపటి రోజున విడిచి వెళ్ళిపోతావు. వీటన్నిటిని వదులుకొని వెళ్ళిపోతావు. వీటి మీద ప్రేమలు ఉంచుకోవద్దు, వీటి మీద ఆప్యాయతలు పెంచుకోవద్దు, వీటి కోసం గొడవలు పెట్టుకోవద్దు, వీటి కోసం కోర్టులకు ఎక్కొద్దు, వీటి కోసం పోలీస్ స్టేషన్లకు వెళ్ళొద్దు. ఇవి వదిలేసి చిల్లి పోగు కూడా తీసుకోకుండా నువ్వు వెళ్ళిపోతావు. అక్కడ శాశ్వతమైన లోకం, అక్కడ శాశ్వతమైన కట్టడ, అక్కడ శాశ్వతమైనటువంటి ఇల్లు అక్కడ ఉండబోతుంది. కాబట్టి ఆ ఇంటికి తిరిగి వెళ్ళేటట్లుగా దేవుడు మనల్ని రాత్రి అభిషేకించబోతున్నాడు. అయ్యా, నేను మరలా బెత్సెదాకి వెళ్ళను, నేను ఇంటికి తిరిగి వెళ్తానయ్యా. ఆ ఇంటికి ఎలా తిరిగి వెళ్ళాలో ప్రయత్నాలు చేస్తాను. ఆ ఇంటికి ఎలా ఉంటే వెళ్తారో అలా ఉంటానయ్యా, అలా బ్రతుకుతానయ్యా, పరిశుద్ధంగా, నీతిగా, నిజాయితీగా ఉంటానయ్యా. నేను బెత్సెదాకి వెళ్ళనయ్యా అన్న లెగిచి నిలబడి 2 చేతులు పైకెత్తి ఒక చిన్న ప్రార్థన చేస్తాను, ముగిస్తాను.